ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తను కూడా మన ఇంట్లో వాడే కదా. ఆహా, అలా ఉంటున్నాడా తను? నేను పలకరిస్తే సమాధానం చెప్పడు. నేను అటు నుంచి ఇటొస్తే తను ఇటు నుంచి అటు వెళ్ళిపోతాడు. పోనీ నేను అటు వెళ్తే అతను అటు నుంచి పక్కకి వెళ్ళిపోతాడు. మనుషులతో అంటి ముట్టనట్టుంటే ఎలా గుర్తు పెట్టుకుంటాం మామయ్య? చూడుగుండమ్మా, వాడికి సిగ్గని నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా. మరీ అంత సిగ్గైతే ఎలాగండి? అన్నం లేదా? ఆకలేస్తుందా? అప్పుడు తల వంచుకొని నిలబడ్డం కాదు, తల ఎత్తుకొని నన్ను చూసి వదినా అన్నం పెట్టు అని ప్రేమగా అడగాలి. అడగరా? అడుగురా. అది అన్నం. అది అన్నం కాదురా. వదినా నాకు అన్నం పెట్టు అను. వదిన అన్నం పెట్టు. అన్నం పెట్టు మాట మాత్రం వినిపించింది, కానీ దానికి ముందేదో అన్నావు. అది వదిన. అరే, సరిగ్గా వినిపించడం లేదు. ఏమన్నావు? ఆకలిస్తుంది వదిన, అన్నం పెట్టు వదిన. ఇప్పుడు నచ్చావు. నువ్వు కూర్చో, నేను తీసుకొస్తాను. కూర్చో. కూర్చోనన్నా, నువ్వు కూడా కూర్చోరా. కూర్చోరా. గుండు త్వరగా తీసుకురా. ఆ అదేంటి అన్ని ఐటమ్స్ అయిపోయన్నావు కదా. నా మరిది తినకుండా ఎలా సర్దుతానత్తయ్యా? అన్నీ ఉన్నాయి. అబ్బాయి, ఇదిగో నెయ్యి వేసుకో. మంచినీళ్ళు తాగు. అబ్బాయి, మీ అమ్మగారి దగ్గర ఎలా ఉంటావో నా దగ్గర, లోకేశ్వరి వదిన దగ్గర కూడా అలాగే ఉండు. అర్థమవుతుందా? ఇందాక అడిగి అవి వదినా అన్నం పెట్టు అని, అలాగే అంతే చనువుగా వదినా నాకు ఇది కావాలి వదినా, అది కావాలి వదినా అని నువ్వు నా మీద ఆర్డర్ వేయి. నీకు అన్నీ చేసి పెడతాను. అర్థమైందా? సరే వదిన. తిను.
వదినా ఏంటబ్బాయి? ఫ్రెండ్స్ చూస్తుంటే మహాలక్ష్మిలా ఉంది. ఈ అమ్మాయి ఎవరై ఉంటుంది? ఏమో నాకెలా తెలుస్తుందండి. ఎవరు మీరు? ఎవరు కావాలండి? కామాక్షి. ఓ, మా అత్తయ్య గారా, లోపలున్నారు. అత్తయ్య అంటే నువ్వు పెద్దోడు భార్యవా? అవునండి, అవును, రండి. అరే, ఏంటి అలా చూస్తున్నారు? మీరు అత్తయ్య గారి కోసమే కదా వచ్చింది. రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.